హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పచ్చిరొయ్యలు మామిడికాయ అండి. ఆగండి ఆగండి, ఎక్కడికి బయలుదేరారు? బజార్కి వెళ్ళి పచ్చిరొయ్యలు మామిడికాయలు తెస్తారా? ఉండండి, మరి వంట పూర్తిగా చూసేసి తయారీ విధానం పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు మీరు బజార్కి వెళ్ళి మామిడికాయలు పచ్చిరొయ్యలు కొనుక్కొద్దురు. కానీ ఇప్పుడైతే తయారీ విధానం చూసేయండి. ఇదిగోండి, పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు. ఆనియన్ అయితే పెద్దవి 2 తీసుకున్నానండి, మామిడికాయ 1, ఇవి పచ్చిరొయ్యలు అనమాట. ఇవి కట్ చేసి తర్వాత వండడం చూద్దాం. ఇదిగోండి, నేను ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను ఈ విధంగాను. ఇదిగో మామిడికాయ కూడా చిన్నగా కట్ చేశానండి. కొద్దిగా ఒక కరివేపాకు 1 రెమ్మ తీసుకున్నాను. పచ్చిమిర్చి అయితే 4 తీసుకున్నానండి. ఇవి పచ్చిరొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, వంట స్టార్ట్ చేద్దాము. నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నానండి. 2 స్పూన్లు ఫుల్గా వేసాను. దీంతో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఆనియన్ వేసి ఫ్రై చేద్దామండి. డైరెక్ట్ రొయ్యలు వేస్తే దానికి అంటుకుపోతాయి అన్నమాట కళాయికి. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కూడా మనం వేయచ్చు. ఇవి కొంచెం కొద్దిగా కలర్ మారాక అప్పుడు రొయ్యలు యాడ్ చేద్దామండి. కొద్దిగా వేగనిద్దాం ఉల్లిపాయలు. ఇదిగోండి, ఉల్లిపాయలు జస్ట్ కొద్దిగా వేగాయి. ఇప్పుడు మనం రొయ్యలు వేసేద్దామండి ఇందులోకి. ఈ రొయ్యల్లోనూ పైన నడుము మీద పేగు ఉంటుందండి, అది తీయాలి. దాంట్లో మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది అన్నమాట. తినకూడదు, అది బాగోదు, తినకూడదు కూడా, హెల్త్కి మంచిది కాదు. ఓకే, ఇలా వేగేటప్పుడు మనం పసుపు సాల్ట్ వేద్దామండి. కొద్దిగానే పసుపు. కూరకు సరిపడా సాల్ట్ 1/2 స్పూన్ వేసాను, ఇది పెద్ద స్పూన్ అందువల్ల. ఇది కొంచెం ఇలాగా కలిపేసి వేగనిద్దామండి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది అన్నమాట. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా వేద్దాం, కారం వేద్దాం. దీంట్లోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమేమి పట్టవండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. ఇది మసాలా అవసరం లేదు, టమాటా అవసరం లేదు, మామిడికాయ వేస్తున్నాం కదా, అదే సరిపోతుంది అనమాట. కొంచెం వేగనిద్దామండి. ఇదిగోండి, రొయ్యలు కొంచెం వేగాయి నూనెలోను. ఇప్పుడు కారం వేసేద్దామండి. కారం 2 స్పూన్లు వేసాను నేను, ఎందుకంటే రొయ్యలు నీసువాసన వస్తాయి కదా, కొంచెం కారంగా స్పైసీగా బాగుంటుంది. పచ్చిమిర్చి 4 వేసాను, అయినప్పటికీ కూడా నేను కారం 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దాం. ఇది కొంచెం కలిపిన తర్వాత మరలా మూత పెట్టి సిమ్లో కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఆ తర్వాత వాటర్ వేసి మామిడికాయ ముక్కలు వేద్దాం. ఇదిగోండి, రొయ్యలు ఆయిల్లో కొంచెం మగ్గాయి కారం వేసిన తర్వాత. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దామండి. కొంచెం రొయ్యలు ములిగి కొంచెం పైకి వచ్చే వరకు, ఎందుకంటే మామిడికాయ ముక్కలు కూడా ఇందులో ఉడకాలి కదా ఈ వాటర్లోను, అందుకు సరిపడా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం ఈ టైంలో ఇది కొంచెం వాటర్ తిరగబడిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేయచ్చండి. జస్ట్ వాటర్ తిరగబడినిద్దాం. ఇదిగోండి, జస్ట్ వాటర్ కొంచెం తిరగబడింది. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసేయడమే ఇందులోకి. చెప్పాను కదండి, ఇందులోకి మసాలా ఏమీ అవసరం లేదు, ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు మనము మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చి ఉడకనిద్దామండి. ఈ మామిడికాయలు ఉడుకుతాయి, తర్వాత ఈ పులుపు అంతా రొయ్యలకి కర్రీకి పడుతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇప్పుడు ఇదిగో చూద్దామండి. ఇది ఈ విధంగా ఎగిరితే సరిపోతుందండి, ఇంతవరకు ఎగిరితే చాలన్నమాట. ఈ స్టేజ్లో మనం ఆపేయచ్చు. అయితే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, బాగుంటుంది. అంతే అండి, ఇంకా అయిపోయింది. డిష్ అవుట్ చేసేయడమే. ఓకేనా, ఇంకేం వేయక్కర్లేదు, అయిపోయింది. డిష్ అవుట్ చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఫైనల్గా వేడివేడిగా మన పచ్చిరొయ్యలు పచ్చి మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మామిడికాయలోని పోషకాలు మనం ఇదివరకే తెలుసుకున్నాం కదా. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ కే, అనేకమైన పోషకాలతో కూడి ఉంటుందండి పచ్చి మామిడికాయ. మరి ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి మనము
మామిడికాయతో ఏ ఏ వెరైటీస్ చేసుకోవచ్చో చూస్తున్నాము కదండి. ఈ విధంగా అందుబాటులో ఉన్నవారు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.